చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నికలేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడినగా నిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. మాట్లాడేవాడు ఒక వ్యక్తి కాదు నాయన, పరిశుద్ధాత్మ దేవ, నీవే వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మరి యేసు ప్రభు వారి యొక్క 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలము చివరి భాగంలోకి వచ్చేసాం పిల్లల. జయ ప్రవేశము ఆదివారము తర్వాత పిల్లల మరి ప్యాషన్ వీక్లో ప్రవేశించాము. ఈరోజు మరి సెకండ్ డే ఆఫ్ ది ప్యాషన్ వీక్ పిల్లల. ఆనవాయితీ ప్రకారం ఈరోజు మరి అంశము అంజూరపు చెట్టు అయింది. మరి మొదటి దినము జయ ప్రవేశము పామ్ సండేని ఆచరించాము ఆదివారం రోజు. ఆ తర్వాత సోమవారం రోజు ఆలయ శుద్ధీకరణ గురించి ధ్యానించాం. మరి ఈరోజు పిల్లల మరి యేసు ప్రభు వారి యొక్క ఆ చివరి దినాల్లో జరిగిన సంగతుల్లోనే మరి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అంజూరపు చెట్టును గురించి మనం తెలిసిన సంగతే, కానీ కొన్ని నిమిషాల్లో మరి బ్రీఫ్గా చెప్పుకొని లెట్ us go into the spiritual meaning of this word. యేసు ప్రభు వారు మరలా ఉదయమున నెక్స్ట్ డే మార్నింగ్ రోజు మరి ఆయన ఈ వాజ్ ఆన్ ది వే బ్యాక్ టు ది టెంపుల్. జెరూసలేములో ఉన్న దేవాలయంలో ఆయన బేతనియాలో స్టే చేసినట్టుగా చూస్తాం. ఈ లాస్ట్ వీక్ అంతా కూడా బేతనియాకు యెరూషలేముకు ఆయన ఇటు అటు వెళ్తుండగా చూస్తాం. బేతనీలో బస చేయడము, పొద్దున యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో ఆయన దేవుని రాజ్యం గురించి ఇంకా ప్రకటిస్తున్నాడు. మరి దేవుని రాజ్యంలో ఉండడానికి ఏమేమి చేయాలన్న విషయాలు బోధిస్తూ మరి ఆయన వెళ్తుండగా చూస్తాం. శిష్యులను కూడా ఇంకా వాళ్ళు విశ్వాసంలో ఈ అధ్యాయం ఈ వచనంలో చూసినప్పుడు, ఈ భాగంలో చూసినప్పుడు స్టిల్ హి వాస్ టీచింగ్ అబౌట్ ది ఫెయిత్ అండ్ ప్రేయర్. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభు వారి పరిచర్య ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చింది, స్టిల్ ఈస్ టీచింగ్ అబౌట్ ది ఫెయిత్ అండ్ ప్రేయర్. కొన్నిసార్లు నిజంగా ఆ లాస్ట్ భాగం అనిపించింది, అంటే ఇంకా దేవుడు ఆశించినంత విశ్వాసంలోకి ఇంకా ఈ శిష్యులు రాలేదేమో అప్పటికి. ఎందుకంటే అక్కడ చదివించిన భాగంలో ఒక పదం ఉంటుంది, అంటే దే వర్ అమేజ్డ్ అంటారు ఎప్పుడైతే ఆయన చెప్పించాడు. యేసు ప్రభు వారు యెరూషలేము వెళ్తున్న మార్గంలో చూస్తున్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు అనిపిస్తుంది. వాక్యం చెప్తున్నప్పుడు హి వాస్ హంగ్రీ. చాలా ఆకలిగా ఉన్న యేసు ప్రభు వారు ఒక అంజూరపు చెట్టును చూశారంటారు. అంజూరపు చెట్టును చూసినప్పుడు చాలా చక్కగా పచ్చని ఆకులతో ఉన్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు వారు ఆ యొక్క చెట్టు దగ్గరికి ఏదైనా ఫలాలు దొరుకుతాయని వెళ్ళారంట. అంజూరపు చెట్టు మరి పచ్చగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి. అంజూరపు చెట్టు యొక్క గుణం ఏంటంటే ఆకు కింద ఫలం వస్తుంది. దేవుని వాక్యము ఆకు ఉన్నట్టు ఖచ్చితంగా ఫలం ఉంటుంది. ఆ చెట్టును చూసినప్పుడు ప్రభు మరి అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆ పళ్ళను ఆశించి ప్రభు అక్కడికి వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనబడదు, కేవలం ఓన్లీ ఆకులే కనబడాయి. మరి ఐ డోంట్ నో, ఇంకా మార్కు సువార్త పెడితే చక్కగా ఇట్ వాజ్ నాట్ ది సీజన్ ఆఫ్ ది ఫ్రిగ్స్ అంటాడు. అన్ సీజన్లో దేవుడు వెళ్ళాడు అన్న సంగతి మార్కు రాస్తుంటాడు. మరి ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ చెట్టులో ఏ ఫలాలు దొరక చెట్టును శపించినట్టుగా చూస్తాం. అక్కడ ఇక్కస్ట్ కొన్నిసార్లు హంగ్రీలోంచి యాంగ్రీ వచ్చేసినట్టుగా చూస్తాం కదా. యేసు ప్రభు వారు ఆ చెట్టును శపించినట్టుగా చూస్తాను. వెన్నటికి ఫలాలు కాయవు, నీ ఫలాలు ఎవరు తినరు అని ప్రభు ఆ చెట్టును శపించినట్టుగా చూస్తాం. వెంటనే ఆ చెట్టు ఎండిపోయినాడు. వెంటనే మరి వాళ్ళు తిరిగి వచ్చే టైంలో లేకపోతే ఇమీడియట్గా జరిగిందో అక్కడ వెంటనే అంటాడు, ఇమీడియట్లీ ఆ చెట్టు ఎండిపోయినట్టుగా చూస్తాం. అప్పుడు శిష్యులు దే గాట్ అమేజ్డ్ అంటారు, వారు ఆశ్చర్యపడ్డారంట. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆశ్చర్యపడడానికి కూడా అర్థం ఉండాలి కదమ్మా. యేసు ప్రభు వారు ఆయన 3.5 సంవత్సరాల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తారు. అన్ని అద్భుతాలు చేసినాక ఇంకా ఆశ్చర్యం, కొన్నిసార్లు మనకి ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం కూడా విశ్వాస జీవితంలో వి సీ లాట్ ఆఫ్ మిరాకిల్స్. మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ కొత్తగానే ఉంటుంది ఆశ్చర్యం కదా. శిష్యులు కూడా అలాగే ఉన్నారు, మనలానే ఉన్నారు కాబట్టి వారు కూడా ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడ్డప్పుడు హి వాస్ టీచింగ్ అబౌట్ ది ఫెయిత్. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీరు ఏది అడుగుతారు జరుగుతారు. నా కొండను వెళ్ళి నిన్ను పెరికి వేసుకొని సముద్రంలో పడవేసుకుంటే అది జరుగుద్ది అంటాడు. ఇఫ్ యూ డోంట్ డౌట్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ దెన్ యూ ప్రే వితౌట్ డౌటింగ్ విల్ హ్యాపెన్ అంటాడు. అందుకే మీరు ఇంకా చివరి క్లోజింగ్ చాలా బాగా కన్క్లూజన్ ఇస్తాడు ప్రభు అంట, మీరు ప్రార్థన చేసినవన్నీ కూడా పొంది ఉన్నారని నమ్మితే వాటన్నిటిని మీరు పొందుకుంటారంట. హల్లెలూయా.
చెప్పిన అందరూ పొందుకుంటారు, చెప్పకుండా కూర్చొని నాకు తెలియదు. దేవుని పొందుకోవాలని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య పిల్లరా, ప్రభు నిజంగా ఈ సందర్భాన్ని చూసినప్పుడు కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us learn some spiritual things. యేసు ప్రభు వారు మరి మనతో మాట్లాడాలనుకుని ఈ యొక్క సంగతుల్లో నుంచి పిల్లరా, అంజూరపు చెట్టు దాని ఫలాలు లేని పరిస్థితి, ఆకులు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు కర్స్ చేసినప్పుడు, ఎండిపోయినప్పుడు శిష్యులకు విశ్వాసం గురించి, ప్రార్థన గురించి నేర్పించిన సంఘటనలో నుంచి హీ వాంట్ టు టీచ్ us సంథింగ్ ఎల్స్. ఈరోజు నీతో నాతో కూడా ప్రభు కొన్ని విషయాలు మాట్లాడని ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ ఇది శిష్యులకు చెందినదైతే మనకు రాయబడి ఉండదు కాదు. అందుకే ఆయన రాయించాడంటే, మత్తయి సువార్తికుడు దీన్ని రాశాడు, మార్కు సువార్తికుడు దీన్ని రాశాడంటే దేర్ ఇస్ సంథింగ్ స్పిరిచువల్ మీనింగ్ ఫర్ అస్ టు లెర్న్. విశ్వాసి బలపడడానికి సంఘటనలన్నీ కూడా రాయబడేట్టుగా చూస్తాం. పిల్లలు ఒకసారి వాక్య జనంలోకి వెళ్దాం. దేవుని వాక్య భాగంలో ఎర్లీ ఇన్ ది మార్నింగ్ హీ వాజ్ ఆన్ హిస్ వే బ్యాక్ టు ది సిటీ అంటాడు ఇంగ్లీష్లో. మరునాడు ఏమంటాడు, యేసు ప్రభు వారు హీ వాజ్ ఆన్ ది జర్నీ కదమ్మా. దేవుని వాక్య భాగంలో ఏమంటున్నాడు, హీ వాజ్ ఆన్ ది జర్నీ. ఒకసారి చదువుకుందామా, మళ్ళీ చదువుకుందాం, వాక్యం చదువుకుని వెళ్దాం. ఉదయమందు పట్టణములకు మరలా వెలుచుట. మరలా ఎందుకు రాశాడంటే ఇంతకుముందు సంఘటనలన్నీ లింక్ అయింది కాబట్టి, ఇది నెక్స్ట్ జరిగింది కాబట్టి మరలా, మర్నాడు ది నెక్స్ట్ డే మరలా పట్టణములకు ఆయన వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచాను. ఇక్కడ కాదు కొంచెం లెడస్తా, దేవుడు ఇచ్చిన కొన్ని పాయింట్లు అక్కడ ఉన్నాయండి. ఇప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన మార్గములో ఉన్నారు. హీ వాజ్ ఆన్ ది వే టు జెరూసలేం. ఆయన మార్గములో ఆయన వెళ్తున్నాడు. ఆయన మార్గములో వెళ్తున్నప్పుడు ఆయన మార్గములో ఆయన చూసినది ఏంటంటే, ఆయన మార్గములో ఒక చెట్టు ఉన్నది. దేర్ ఇస్ ఎ ట్రీ ఇన్ జీసస్ వే. ఇప్పుడు మార్గం వేసే వెళ్తున్నాడు. వేసే వెళ్తున్న మార్గములో ఆయన కనబడుతుంది అంటే, ఆయన మార్గములో ఆయన అక్కడో ఎక్కడో వెళ్ళేసి అంజూరపు చెట్టును వెతుకొని వెళ్తున్నాడు. అంజూరపు చెట్టు ఆయన మార్గ మధ్యములో ఉంది. ఇట్ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ వే. ఆయన మార్గ మధ్యములో ఆయన చెట్టును చూచాడు. ఎందుకు ఆయన గారు అంత స్పెసిఫిక్ ఎందుకు అంటున్నాను? ఎందుకు ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడు? నిజంగా ఐ వాజ్ సో షాక్. ఎంతవరకు నా లైఫ్లో ఎన్నిసార్లు చదివాను ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు కూడా నేను ఐ వాజ్ నాట్ స్ట్రెస్డ్ ఆన్ దిస్ పాయింట్. ఇట్ ఈస్ ఆన్ ది వే. ఎందుకు ఆన్ ది వే అనే మాటని పర్టికులర్గా మాట, యేసు ప్రభు ఏ చెట్టును పడితే ఆ చెట్టును దర్శించేవాడు కాదు, కానీ ఆయన మార్గములలో చెట్టును మాత్రమే దర్శించేవాడు. హీ విల్ విజిట్ ఓన్లీ ది ట్రీ విచ్ ఈస్ ఇన్ హిస్ వే. ఏ చెట్టును పడితే ఆ చెట్టును దర్శిస్తాడు కాదమ్మా యేసు. హీ విల్ విజిట్ ది ట్రీ విచ్ ఈస్ ఇన్ హిస్ వే. ఆయన ఏమన్నాడమ్మా? నా మందిరం అన్నాడు. ఆయన మార్గంలోనే ఆయనే. ఆయన మార్గంలో ఉన్నవన్నీ ఆయనే. ఆయన మార్గంలో ఉన్న వాటిని, ఆయనకు సంబంధించిన వాటి దగ్గరికి ఆయన వెళ్తాడు. హీ విల్ ఓన్లీ విజిట్ విచ్ ఇస్ హిస్. ఇక్కడ చెట్టు అయింది ఎందుకంటే ఇట్ వాస్ ఇన్ హిస్ వే. ఒక సందర్భాన్ని మీకు చెప్పాను. ఒకసారి మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం వైపు తెరిచి ఉంచాలని నాశ కలిగిన దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీకు ఉంచాలని. యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. He always talks some wonderful things to his disciples. శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎవరా శిష్యులు అంటే, యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఆయనతో ఉన్నవారు. ఈరోజు నీవు నేను యేసు రక్తములో, సిలువ రక్తంలో కడగబడిన వారు, ముద్రించబడిన వారు, యేసయ్యను అంగీకరించిన వారు, విశ్వాసములో ఆయన శిష్యులతో ప్రభు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, 14వ అధ్యాయం ప్రారంభం నుంచి ఆయన చెప్తున్న మాట మనందరూ తెలిసిన మాట. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేనిచో మీకు తెలియజేస్తా. ఇఫ్ దేర్ ఆర్ నో రూమ్స్ ఐ విల్ లెట్ యు నో.
గాడ్ సేస్ నథింగ్ ఈజ్ సీక్రెట్ ఇన్ మై కింగ్డమ్. యేసుప్రభు అంటాడు, ఆయన రాజ్యం ఆయన ఏది కూడా ఆయన దాచిపెట్టేది కదా. ఒకవేళ అక్కడ లేకపోతే నేను చెప్పేవారు కదా. దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ ది ఫాదర్స్ హౌస్ అంటాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలము లేనిచో మీకు చెప్పేది అంటాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు చోటన మీరుండు లాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అంటాడా? అంటాడు కదమ్మా. అంటున్నప్పుడు యేసు ప్రభు వెళ్తున్నప్పుడు శిష్యులతో మాట్లాడు. దేర్ వాజ్ అ కాన్వర్జేషన్. ఈ వాక్యానికి దేర్ వాజ్ అ కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్ ఉంటున్నప్పుడు ఒకసారి చూద్దాం. లెట్ us go into 4th verseలోకి వస్తాం. 4th verseలోకి వస్తాం. ఒకసారి 4వ వచనం ఏమని చూడండి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని అంటున్నాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు జీసస్ ఈజ్ సేయింగ్ దట్ వేర్ ఐ యామ్ గోయింగ్ ది వే యు విల్ నో అంటున్నాడు. నీకు తెలుసు అంటాడు, మీకు తెలుసు అంటాడు. శిష్యులతో అంటున్నాడు ఈ మాట. ప్రభు అంటున్నాడు, నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను, నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, అక్కడ మీకు నివాస స్థలంలో సిద్ధపరుస్తాను, నేను తిరిగి వస్తాను, నన్ను నమ్మండి, తండ్రిని నమ్మండి అంటాడు అని మాట చెప్తున్నప్పుడు నేను వెళ్ళొచ్చిన చోటుకు మార్గం మీకు తెలుసు అంటున్నాడు. ఈ సెకండ్ యు నో ది వే అంటున్నాడు. దాని శిష్యుల జవాబు ఏమైనా 5వ వచనం ఒకసారి చూద్దామమ్మా. అందుకు తోమాతో పెద్ద ప్రాబ్లం ఉంది కదమ్మా. బహుశా యేసు ప్రభువుకున్న ప్రాబ్లం ఉన్నది పేతురు తోమాలు ఇద్దరే అనుకుంటుంది. ఆల్వేస్ ఏదో ఒకటి డౌట్లు ఉంటాయి. వీళ్ళకి తోమాకు డౌట్ ఉంటుంది, పేతురు ఉదుడుకుతనంతో ఏదో చెప్తుంటే ఏదో ప్రాబ్లం. అందుకు కానీ స్పెసిఫిక్ ఇచ్చాడు. నిజంగా ఈ 12 మందిలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు సంగతి ఖచ్చితంగా రాదు. అందుకు ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు వి డోంట్ నో ది వే అంటున్నాడు. తోమ ఏంటంటున్నావు, నువ్వెక్కడ పోతున్నావు మాకేం తెలుసా బాబు అనడా లేదమ్మా. నువ్వెక్కడ పోతున్నావు మాకేం తెలుసు అంటున్నాడు తోమ. 3.5 సంవత్సరాలు వెంబడించిన వాడు, యేసు ప్రభువు నిన్నతో ఉన్నవాడు, అద్భుతాలు చూసిన వాడు అంటున్నాడు వి డోంట్ నో ది వే. చాలాసార్లు విశ్వాసులు ఈరోజు అంటాడు వి డోంట్ నో ది వే వి ఆర్ గోయింగ్. మనం ఎడిపోతున్నామో తెలియదు, పోతున్నాం అంతే. మనమంతా కూడా అగర్ సంతానమే. అగర్ను పట్టుకొని అడిగిందట దేవుని దూత. దేవుడు ఇస్తూనే ఉంటాయి. ఇట్లా అగర్ను పట్టుకొని అడిగిందట, అరణ్యంలో పట్టుకొని అంట. ఏమంటది దేవుని దూత? శారాదాసుర. నిజం కొన్నిసార్లు ఆలోచన ఎంత 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 కోపం వచ్చిందో నిజంగా. బహుశా గారు కోపం రాలేదు కన్నాడు. ఏ శారమ్మ నుంచి అయితే పారిపోతుందో ఆ శారాదాసురైన అగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నామంటే నేను వచ్చినైతే మా శారమ్మ నుంచే కానీ పోతుంది మాత్రం నాకు తెలియదు. ఈరోజు విశ్వాసులందరం కూడా వి డోంట్ నో వే వి ఆర్ గోయింగ్, వి డోంట్ నో ది వే. అందుకే తోమాలా నిజంగా మనం అడగడం తప్పలేదు. ఎందుకంటే మనం ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాం. వి డోంట్ నో ది వే. అందుకే అడుగుతున్నాడు, లార్డ్ వి డోంట్ నో ది వే. జీసస్ సేస్ ఐ యామ్ ది వే. యేసు ప్రభు అంటారు నేను మార్గం అంటాడు. ఇప్పుడు యేసయ్యను అంగీకరించిన వారు అందరూ కూడా ఎక్కడ ఉన్నట్టు? చెట్టు పక్కన కరెక్ట్ దారిలో వచ్చినాం మనం. ఇప్పుడు ట్రాక్లో వచ్చినాం కదా. చెట్టు ఎక్కడ ఉంది? యేసు ప్రభు మార్గం. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నావు? వీఆర్ ఇన్ ది వే ఆఫ్ ది జీసస్. యేసు ప్రభు మార్గంలో ఉన్నావు. యేసు ప్రభు నిన్ను దర్శిస్తాడంటే ఊరికి నువ్వు ఆయన మార్గంలో ఉంటే దర్శిస్తాడు. ఎటుపడితే అక్కడ కాదు. ఆయన చెట్టు అయితే, ఆయన సొత్తు అయితే, ఆయన బిడ్డవైతే హి విల్ కమ్ అండ్ విజిట్ యూ. అందుకే యేసు ప్రభు అంటున్నాడు మార్గములో ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మార్గంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ మార్గంలో వచ్చాడు. ఎందుకంటే ఆ మార్గం యేసే ఉన్నాడు. యేసే నువ్వు అంగీకరిస్తే, బాప్తిజంలో ఉంటే, సిలువలో కడగబడితే యు ఆర్ ఇన్ హిస్ వే. యు ఆర్ ద ట్రీ. ఆయన యెరూషలేముకు వెళ్ళే ముందు, ఆయన సిలువ కార్యం వెళ్ళే ముందు ఆయన ఏమంటుండు, లెట్ మీ విజిట్ ది ట్రీ విచ్ ఈస్ ఇన్ మై వే. ప్రభు అంటున్నాడు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కూడా నిజంగా ఈ ట్రీ దగ్గరికి ప్రభువు దర్శించాలి. వాట్ మేడ్ హిమ్ టు విజిట్ ద ట్రీ? కారణం ఏమైంది?
యేసు ప్రభు ఇప్పుడు చెట్టు మార్గంలో ఉంది, అంత మటుకైతే క్లియర్ అయిపోయింది. రెండోది ఉంది వే, ఆ ట్రీ ఎవరు? నువ్వు నేను. ఆ మార్గంలో యేసు మార్గంలో చెట్టు నువ్వు నేనే. ప్రభు దర్శిస్తున్నాడు. ప్రభు దర్శించగల కారణం, రీజన్, ఆయన ఆకలికొని ఉన్నాడు. ఈజ్ హంగ్రీ. ఆయన ఆకలికొని ఉన్నాడు. ఈజ్ హంగ్రీ. యేసు ప్రభు వారు యోహాను సువార్తలు మళ్ళీ వెళ్తే 4వ అధ్యాయంలో కనబడుతుంది, ఆకలి కనబడుతుంది. యేసు ప్రభు వారు బావి దగ్గర సమరయ స్త్రీలు మాట్లాడుతుంటారు. మనందరూ తెలుసు కదమ్మా, సమరయ స్త్రీతో మాట్లాడుతుంది. వాస్ జస్ట్ స్టార్టింగ్ టు డూ మనీ. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక భయంకరమైన, ఒక పనికిమైన, ఒక పాపాత్మైన స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు బహుశా శిష్యులు కూడా కొంచెం ఆయాసకరంగానే ఉండొచ్చు. ఏం ప్రభు నువ్వు ఎవరితో మాట్లాడాలో, ఎవరు నువ్వు మరి కూడా అది కూడా ఒంటరిగా మాట్లాడుతున్నావు. పోనీ అమ్మో పబ్లిక్లో మాట్లాడితే కొంచెం మాడికాడి గాడి. సో పర్టికులర్గా, ఎందుకంటే ఈ లవ్స్ ది సిన్నర్స్. ఆయన ఓపెన్గా చెప్తాడు, మై మినిస్ట్రీ ఈస్ ఫర్ ద సిన్నర్. ఐ కేమ్ టు కాల్ ది సిన్నర్స్ ఇంటూ రిపెంటెన్స్. అంత మాట్లాడుతున్నా, అంత బాగానే ఉంది, అదంతా జరిగింది. ఆ స్టోరీలోకి నేను పెద్దగా అయిపోతుంది, నా టైం లేదు. ఎందుకంటే నాకు ½ అన్ అవర్ ఇచ్చారు కాబట్టి మీరు అందులోనే ఉంటారు. చూసినప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చారు, భోజనం తీసుకొచ్చారట. బయట ఊర్లోకి వెళ్ళారు శిష్యులు, భోజనం ప్రభువుని అడిగారట, కమ్ హ్యావ్ సమ్ ఫుడ్. ప్రభు అంటాడు, ప్రభు అంటాడు, నా ఆహారం వేరే, మై ఫుడ్ ఈస్ డిఫరెంట్. God says, I have a different food అంటాడు. శిష్యులు అనుకుంటున్నారు, అబ్బా ఎవరైనా వచ్చి ఏమైనా పెట్టారేమో ప్రభువుకు, తిన్నాడేమో. ప్రభు అంటాడు, నా ఆహారం ఏమైందంటే నా తండ్రి పని చేయడము, నా తండ్రి యొక్క పనిని కొనసాగించ, దట్ ఈజ్ మై ఫుడ్ అంటాడు. అక్కడ చూస్తున్నప్పుడు ఆ సమరయాల నుంచి అందరూ తిరిగి వస్తున్నప్పుడు, ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు వాళ్ళని చూసినప్పుడు, అగో చూడు, కనులెత్తి చూడండి, కోత ఈజ్ రెడీ అంటాడు. విస్తారం కాదు, ఇట్స్ రెడీ ఫర్ ది హార్వెస్ట్ అంటాడు. ఇంకా 3 నెలలు ఉంది, 4 నెలలు ఉంది అంటే 4 నెలలు కదా, ఇట్స్ రెడీ అంటాడు. ఆత్మల పట్ల ఆకలి కలిగి ఉన్న ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు చూసినప్పుడు ఇక్కడ ఆకలి కొని ఉన్నాడు. ఆయన ప్రేమ ఈ చెట్టును దర్శిస్తున్నప్పుడు ఈజ్ విజిటింగ్ 3 ఎందుకంటే తన ఆకలిని తెలుసుకోవడానికి దర్శిస్తున్నట్టు వచ్చినాడు. ఆయన ఎప్పుడు ఆకలి కొని ఉంచాడో తెలియదు, ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు. When he will come in his way, we don't know. ఆయన దర్శిస్తున్నాడు. ఆ చెట్టును దర్శిస్తున్నప్పుడు పిల్లరా, దైవ వాక్యమాలలో చూసినప్పుడు ఆ చెట్టును ప్రభు దర్శించినప్పుడు 2 విషయాలు నిజంగా. వాట్ మైడ్ జీసస్ విజిట్ ద ట్రీ, డ్రైవ్ హిమ్ టు ద ట్రీ? ఆ చెట్టు యొద్దకు ప్రభువును తీసుకెళ్ళింది, ఆకర్షించింది అంటే పిల్లరా, పరిగెత్తించేసిందంటే ఒకటి ఆకలి, రెండోది పిల్లరా దాని చెట్టుకున్న అట్రాక్టివ్నెస్, ఆ యొక్క పచ్చదనము. అందులో ఏదైతే కనబడుతుందో దాన్ని చూసినప్పుడు ప్రభు ఆకర్షితులైనట్టుగా చూస్తాం. ప్రభు అంటున్నాడు, ఈ చెట్టు ఇంత పచ్చగా ఉంది, దేర్ మైట్ బి సంథింగ్ ఫర్ మీ, దేర్ ఇస్ సంథింగ్ ఫర్ మీ. యేసు ప్రభుని నడిపించినట్టుగా చూస్తాం. ఆకలి, ఆయన యొక్క ఆకర్షణ, చెట్టు యొక్క ఆకర్షణ. ఎందుకంటే పచ్చగా ఉందంట, సో గ్రీన్ కదమ్మా, గ్రీన్. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అంత పచ్చగా ఉన్నప్పుడు ఆ పచ్చదనంలో దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు, దేర్ విల్ బి సంథింగ్ ఫర్ మీ. ఆవిడ వేరేప్పుడు ఏం జరిగిందమ్మా? దట్ వాజ్ నథింగ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ప్రభు ఏదైతే ఆశించాడో దానికి విరుద్ధంగా ఉన్నట్టుగా చూస్తుంది. ఈరోజు ఇప్పుడు ఒకవేళ మార్గంలో నా చెట్టు నీవైతే, ప్రభు సొత్తు అయితే, ప్రభు నీ దగ్గరికి వస్తే, నీ పచ్చని విశ్వాస జీవితంలో చూచి ప్రభు ఏదో ఫలాలు ఆశించి విజిట్ చేస్తే, ఈ రాత్రి వేళ దర్శిస్తే, వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ట్రీ? దగ్గర ఏమన్నా ఉందా చూపించడానికి? ప్రభు ఆకలి తీర్చడానికి ఏమన్నా ఉందా? చాలా అనిపిస్తుంది. ఆ స్పిరిచువల్, ఆ పచ్చదనము, ఆ స్పిరిచువల్ లైఫ్కి నిజంగా పచ్చగానే పడుతుంది, కానీ లోపల ఏం లేదు, నథింగ్.
ఆత్మీయ జీవితంలో ఈరోజు నీవు నేను ఆలోచిస్తున్నాను, ప్రభుని నిజంగా దర్శిస్తే, ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను దర్శిస్తే నువ్వు నేను సిద్ధంగా ఉన్నావు. ఒకసారి పరీక్షించుకున్నాం. అందుకే దేవుడు అర్జునులకు చెట్టును ఇచ్చాడు. Tree looked very good from outside. There was nothing inside. ఈరోజు ప్రభు దర్శిస్తే సిద్ధంగా ఉన్నాము. ఒకసారి పరీక్షించుకుందాం, మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఒక ఆయన రెడీగా లేడు. ఎవరు? ఆది మానవుడు, దేవుని చేతులతో చేయబడ్డవాడు. హీ వాజ్ నాట్ రెడీ ఫర్ ది గాడ్స్ విజిట్ కదా. రెడీ ఉన్నాడమ్మా. పాపం అంత ఏదో మనం ఇచ్చి అంత ఇచ్చి దేవుడు ఆయన్ని దర్శించడానికి వస్తే, God came to visit him. He was hiding somewhere. He was not ready for the God's visit. ఈరోజు దేవుడు నిన్ను నన్ను దర్శిస్తే ఆయనకు చూపించడానికి, నీ నా ఆత్మీయ జీవితంలో యేసు రక్తంలో ముద్రించబడ్డ నీవు నేను నిజంగా ఆయనకు చూపించడానికి ఏమైనా ఫలాలు మనలో ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకున్నా. ఆదాముల స్థితిలో ఉన్నా. నాకు ఇద్దరు వ్యక్తులు చాలా మంది. ఒకటి ఆదాము, రెండోది మోసెస్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటాడు. నాకు నిజంగా నేను రెఫరెన్స్లు తీయలేదు, ఎందుకంటే దేవుడు ఆన్ ది వేళ ఇచ్చాడు, కారణం మీకు రెఫరెన్స్ ఇస్తాను. మోసెస్ ఎలా అంటాడు తెలుసా? ఆదామేమో దేవుడు వచ్చినప్పుడు రెడీగా లేడు, దేవుని విజిట్కు. హి వాజ్ నాట్ రెడీ ఫర్ ది గాడ్స్ విజిట్. అండ్ మోసెస్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాన్. దేవుడు అంటాడు, నీ సన్నిధి మాతో లేకపోతే ఒక్క అడుగు కూడా పోనీటికి అంటాడు కదా. ఎంత డిఫరెంట్ ఉంటుంది. నువ్వు మాతోటి రాకపోతే అక్కడ పాలు ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా, తేనె ఉన్నాయా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ల్యాండ్ అని వెళ్తావా? దేవుడు అన్నాడు అనుకో, బాబు నువ్వు అక్కడ దాకా పో, నేనైతే వస్తలేను, వాడిని ఫుల్ దాచిపెట్టినా అంటే, బాబు నువ్వు వెళ్ళేరా, నేను ముందు పోతా, నేను పోయి వాడు వెయిట్ చేస్తుంటే నీకోసము, నువ్వు టైం చూసుకొని వీలు చూసుకొని రా అంటాను కదా. మోసెస్ వాడు నా లేదు కదా. మోసెస్ అంటాడు, నీ సన్నిధి మాతో లేకపోతే అక్కడ పాలు తెలిసిపోస్తాయేమో దేవా, నీ సన్నిధి ఎక్కడుంటే అక్కడనే ఆశీర్వాదం, నువ్వు లేకపోతే అది జరగదు. కాబట్టి నీ యొక్క సన్నిధి మాకు అవసరము. We need your presence. I don't want your visit, I want your presence. అందుకే యేసుప్రభువు అంటాడు కదా, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు, నా ద్వారా మీరు విన్న వేరొక ఆ తన్నకర్తను పంపమని తండ్రి వేడుకుంటాను, ఆయన మీతోనూ మీలోనూ నివసించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. God who lives with us and within us. Such a wonderful God we have. ఈరోజు నిజంగా దేవుని వాక్యం ఈరోజు నీతో ఆరామలా ఉంటున్నామా? దేవుని యొక్క ఆ విజిట్కు రెడీ లేని సిచ్యువేషన్ ఆత్మీయ జీవితంలో ఉన్నామా? లేదా దేవుని సన్నిధి ఎప్పుడు నాతో ఉండాలి, నా దేవుడు ఎప్పుడు నాతో ఉండాలి, నా దేవుని సన్నిధిలో ఉండాలి, నేను ఫలించేవాడిగా ఉండాలి, నేను ఫలభరితమైన జీవితంలో ఉండాలి, ఆ పచ్చదనము కనపడేది కాకుండా నాలో ఫలాలు ఉండాలి, దేవుని ఆకలి తీర్చి ఆ ఫలములు కలిగిన చెట్టులో నేను ఉండాలని ఆశ కలిగి ఉన్నామా? ఒకసారి పరీక్షించుకో. దేవుని మాట ఈరోజు నీతో అవుతుంది. వాయించబడిన కొన్ని లైన్లు అయినా కూడా ఇట్స్ అ వండర్ఫుల్ డెత్. దేవుడు వాక్యం ఆ చెట్టు నీవు నేనే దేవుడు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాను. రెండు విషయాలు చెప్తుంటారా? ఫలించడమును గురించి మాట్లాడు. హౌ క్యాన్ బీ ఫ్రూట్ఫుల్ అంటే 15వ అధ్యాయం యోహాను సువార్తలోకి వెళ్తే అంటాడు యేసు ప్రభువు. 15వ అధ్యాయం మొదటి భాగం అంతా చదివితే కూడా ఒక చెట్టు ఎలా ఫలించాలి అంటాడు. యేసు ప్రభువు అంటాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరే ఉన్నానంట. మనందరూ తెలిసిన సంగతి. అందులో నేను బోన్ అంటాడు. ఏమంటాడు? నాయందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలించాలంటాడు. God says, if you want to be fruitful, you have to be connected to me. మొదటి 5 వచనాలు అదే భాగం, అదంతా అదే మాట్లాడతాం. ఈరోజు నువ్వు ఫలించాలంటే you have to be connected to Christ. ఉత్తమ మార్గంలో ఉంటే కాదు.
నేను అక్కడ ఉన్నానన్న పేరు కాదు. యూ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. ఎఫెసీ పత్రిక అనుకుంటా పౌలు అంటాడు క్రీస్తులో వేరు పారాడు, రూటెడ్ ఇన్ ది క్రైస్ట్ అంటాడు. విశ్వాసం అంటే వి షుడ్ బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్. ఆ క్రీస్తులో ఎప్పుడైతే వేరు పాడతామో అప్పుడు ఫలిస్తామో. సంపూర్ణ జ్ఞానము క్రీస్తుని గురించి తెలుసుకుంటా. వి షుడ్ బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్. ఆ 15 అధ్యాయంలో ఎక్కువ అంటాడు కదమ్మా, ఫలించు చెట్టు మరీ ఎక్కువగా ఫలించుటకు దానిలో ఉన్న పనికి మాల తీగలు దేవుడు తీసేస్తాడటమ్మా. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ హిస్ ట్రీ కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఫలించే చెట్టు అంట మరి 2వ వచనం అనుకోండి. ఒకసారి చూడమ్మా, ఒకసారి చదవండి. తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ. ఏమంటుండమ్మా, God is not happy with your fruit. He wants you to be more fruitful. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలి. God wants more fruit, more fruit, more fruit. No fruit is not acceptable to me. Fruit is acceptable and I am going to make it more fruitful. Wonderful God we have this. నువ్వు కొంచెం ఫలిస్తే దేవుడు నిన్ను అధికంగా ఫలింప చేసే దేవుడు. ఒకసారి అనిపిస్తుంది వాడే గాడ్ వి హ్యావ్ దిస్. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించినట్లును. ప్రోనింగ్ అంటాడు, ఇంగ్లీష్లో అంటాడు ప్రోనింగ్ అంటాడు. పనికిమాల ఆయన కట్ చేసి సో దట్ ఆ బ్రాంచ్ నిజంగా ఇట్ విల్ యూజ్ మోర్ ఫుడ్. వండర్ఫుల్. దేవుడు అంటాడు ఇంకా ఎక్కువ. ఓ దిస్ నో ఆత్మల పట్ల భారము. నిజంగా దేవుని కొరకు ఆత్మలు సంపాదిస్తున్నాం ఈరోజు. నిజంగా ఆర్ వి విన్నింగ్ ఎ సోల్ ఫర్ ది గాడ్. ఒక ఆత్మనైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆత్మనైనా దేవుడి సన్నిధిలో నడిపించడానికి ఒక ఫలమన్న దేవునికి చూపిస్తాడు. ఎస్ నేను చేస్తాను, నడిపించాను, ఇది చేస్తున్నాను. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది ఎప్పుడైతే మనం ఫలించకపోతామో. ఓన్లీ యేసుప్రభువు వారు ఇక్కడ 2 చెప్తున్నారు. ఒకటి ఫలించేదాన్ని మరీ ఎక్కువ ఫలించేస్తాడు, ఫలించని దానికి శాపము. ఈవెన్ దో యు ఆర్ ఇన్ హిస్ వే దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ కర్స్డ్. యేసు మార్గంలో ఉన్నాను, నాకు శాపం రాదు అనుకుంటే నీకంటే నాకంటే మూర్ఖుడు ఎవరు? It was in his way, still it was cursed. So warning, దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ఈరోజు. ఫలించకపోతే మన పరిణామాలు కూడా చెప్తున్నాడు. ఫలించకపోతే ఏమన్నాడు ప్రభు? ఈ ఎన్నటికి నువ్వు ఫలుగా ఉంటావు. దేవుడు ఒకటి అత్యధికం చేయగలుగుతాడు, అసలు లేకుండా చేయగలుగుతాడు. విన్నారా అప్పుడు దేవుడు కొన్నిసార్లు నిజంగా గాడ్ ఈజ్ సో జస్ట్ గాడ్. నాకు అనిపిస్తుంది ఆ 5 తలాంతులు 10 చేసినోడు, 2 5 చేసినోడు బాగుంది కదమ్మా. ఒకటి ఉన్నదానికి ఏం చేస్తాడు దేవుడు? ఒకటి పట్టుకొచ్చి ఏం చేస్తాడు? ఉన్నది కూడా తీసి ఏం చేస్తాడు? వానికి అంటాడు ఆల్రెడీ 10 అన్నాడు, పర్లేదు ఇంకొకటి. గాడ్ ఇస్ వండర్ఫుల్. వెన్ గాడ్ వాంట్ టు బ్లెస్, హి విల్ బ్లెస్ లైక్ ఎనీథింగ్. అందుకంటే నేను ఎవడి మీద కనికరం చూపిస్తానో వాడి మీద కనికరం చూపిస్తాను దేవుడు. ఆయన లాజిక్, ఆయన రూల్ అంతే. యూ విల్ హ్యావ్ మర్సీ ఆన్ హూమ్ యూ వాంట్ టు హ్యావ్ మర్సీ. ఎందుకు అయ్యారు మనం అడగలేము, ఆయన ఇష్టం, ఆయన అధికారం. అందుకే దేవుడు ఇక్కడ ఉంటాడు. దేవుడు వాక్య భావం చూసినప్పుడు కర్స్ కూడా అలాగే ఉంటాడు. అక్కడ అంటాడు ఏమంటాడు? ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదువుకొని ముగించుకుందాం పిల్లరా. ఆ టైం అయిపోయింది. ఒకసారి చూద్దాం. లెట్స్ గో ఇంటూ మాథ్యూ. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. ఒకవేళ మంచి ఫలము ఫలించకపోతే ఆ ట్రాక్లోంచి పక్కకి వెళ్ళిపోతావు. యూ విల్ బీ ఇన్ ది హెల్. దిస్ ఇస్ జడ్జ్మెంట్ గాడ్ ఇస్. నేను వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట.
ప్రభు ఒకవేళ దర్శిస్తే నా మార్గంలో ఉన్న మంచిది, ఆయన అంగీకరించడం మంచిది, యేసు రక్తంలో కడగబడ్డం మంచిది, ఆయన అంగీకరించి నడుస్తున్నాం, దేవుడి సన్నిధిలో ఉంటున్నాం, ఆరాధిస్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఆ చెట్టులో మోడుబారి ఉంటున్నామా? కేవలం మన కొరకు జీవిస్తున్నాం. ఆ చెట్టు కేవలం ఆ చెట్టు కొరకే జీవిస్తుంది. ఫలం లేదంటే ఏంది? చెట్టు కొరకు. చెట్టు బతుకుంది కాబట్టి బ్రతుకుంది అంతే అంటారు కదా. నీవు జీవించుచున్నావు అన్న మాటనే కానీ నువ్వు మృతుడివే అంటే. ఆ చచ్చిన చెట్టుకు ఆ బతుకున్న చెట్టుకు పెద్ద తేడా లేదు. ఫలాలు లేకపోతే ఇట్స్ లైక్ అ డెడ్ థింగ్. జీవిస్తున్న మాటే కానీ మృతుడివే అంటుంది దేవుడు అంటున్నాడు. ఒక ఫలాలు లేకపోతే, దేవుడు ఆశించేది లేకపోతే, దేవునికి ఆశకు లేకుండా దేవుణ్ణి మోసపుచ్చే జీవితంలో జీవిస్తుంటే లెట్ us కరెక్ట్ అవర్ సెల్ఫ్. దేవునితో అంటుకట్టబడి ఉంటాం, ఫలాలు ఇచ్చేవారిగా ఉన్నాం, దేవుని కొరకు జీవించేవారిగా ఉన్నాం. లెట్ us live. ఈ ఫిక్స్ వారు నేర్చుకున్నాడు. లెట్ us live for the Lord. దేవుని ఆకలిని తీర్చేవారిగా, దేవుని ఆశించిన స్థితిలో ఉండేవారుగా, అటు ఫలించే ఆత్మీయ జీవితంలో జీవించడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన, ఆశీర్వాదం సెలవు తీర్చుతుంది. మన ఆనందం నేర్చుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పర్లకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, శక్తిమంతుడు. అవును నాయన, చక్కని మాటలు నాతో అంజూరపు చెట్టును మా ముందుంచి చక్కని మాటలు నాయన నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అవును నాయన, నీ మార్గంలో ఉన్నామనుకుంటున్నాము, కానీ నాయన నిన్ను మోసపుచ్చేవానిగా ఉంటేనైనా ఇప్పటికైనా సరే చేసుకుని క్రీస్తులు నాటబడినైనా వేరుపారినైనా ఫలించే మంచి చెట్ల వలె అత్యధికంగా ఫలించి ప్రభు ఆకలి తెచ్చి ప్రభు ఆశకునైనా అనుకూలంగా నడిచేవారిగా మేము నిటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపగలిగిన దేవానికి స్తోత్రం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితమనే వాక్యాన్ని చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేసిన ప్రతి ఒక్క బిడ్డను నేను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.